హలో హలో ఎవరు సార్. ఎవరు? వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గిరీష్ గారా? అవును ఎవరు? సార్ నేను కిరీటి మాట్లాడుతున్నాను సార్. హోటల్ రూమ్స్ బంజారా హిల్స్ నుంచి. చెప్పండి. అదే సార్, మొన్న మీరు 1st August ఫ్రైడే నైట్ రూమ్ బుక్ చేశారు కదా? బిల్లు పే చేశా కదా. పే చేశారు. మళ్ళీ అంటే మా హాస్పిటాలిటీ అంతా ఎలా ఉంది సార్, అది తెలుసుకుందామని కాల్ చేసాము. అంటే మా సర్వీసెస్ అన్నీ ఎలా ఉన్నాయని. బాగానే ఉంది. ఓకే సార్, ఇప్పుడు 1 to 5 స్టార్ రేటింగ్ ఇవ్వమంటే కనుక మీరు ఎంత ఇస్తారో తెలుసుకోవచ్చా సార్? ఇస్తా 3 3 అనుకో. సార్ అదేంటి సార్? అది రేటింగ్ ఇవ్వడం మా ఇష్ట ప్రకారం ఉంటుందా మీ ఇష్ట ప్రకారం? కొంచెం ఒక 4.5 అన్నా చూడండి సార్, ఇవ్వండి. ఎందుకంటే మాకు రేటింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. దాన్ని చూసే కదా మిగతా కస్టమర్స్ కూడా క్లయింట్స్ వస్తారు. అదేంటి రేటింగ్ కి బార్గెనింగ్ ఉంటుంది ఏమన్నా? లేదు సార్, అంటే మీరు ఇస్తే బాగుంటుంది. సరే ఓకే సార్. ఇప్పుడు నేను వర్షంలో ఉన్నా, నాకు చాలా చిరాకు ఉంది. ఓకేనా సార్? అయితే ఇంకొక విషయం చెప్పండి. మీకు మాత్రం మా స్టాఫ్ 1.5కి మించి రేటింగ్ ఇవ్వట్లేదు సార్. 1.5కి మించి రేటింగ్ ఇవ్వట్లేదు సార్. అదేంటో మరి, అంటే మీ పర్ఫార్మెన్స్ పెద్దగా బాగోట్లేదు. ఏంటిది? అంటే మీ పర్ఫార్మెన్స్ పెద్దగా ఏం బాగాలేదని అంటున్నారు మా వాళ్ళు. 1.5 ఇస్తున్నారు సార్ మీకు రేటింగ్. నాకు రేటింగ్ ఇవ్వడం ఏంటి? అంటే మీ పర్ఫార్మెన్స్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదని చెప్తున్నారు సార్ మా వాళ్ళు స్టాఫ్. మేమేమన్నా వర్క్ చేయడానికి వచ్చినామా? మేమేదో దీనికి వస్తే మా పర్ఫార్మెన్స్, నా రేటింగ్ అయ్యింది మీకెందుకు? పిచ్చిగుందా? అంటే యాక్చువల్గా మేము రూమ్లో కెమెరా పెడతాం కదా సార్. అంటే 360 degrees కవర్ అవుతుంది. క్వాలిటీ కూడా 4Kలో రికార్డ్ అవుతుంది సార్. ఆల్మోస్ట్ మూవీ క్వాలిటీ వస్తుంది. కంప్లైంట్ ఇచ్చి అనుకుంటున్నారు కానీ. హలో మీ ఓనర్ నెంబర్ నాకు. అంటే యాక్చువల్గా మా స్టాఫ్కి చాలా సర్ది చెప్పాను. కానీ వీడియో చూసాక నాకు కూడా పెద్దగా ఏమనిపించలేదు సార్. అంతే, ఇంకా నేను కూడా మాట్లాడలేకపోయాను. పిచ్చిగుందా? నేను వైరల్ చేస్తా, ఇది చెప్తున్నా. సార్ మీ హోటల్ ఏం లేని దానికి రూమ్ ఎందుకు అనిపించింది సార్ మాకు కూడా. అరే కిరీటి చెప్తున్నా నాకు.